హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఇంటీజర్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు ఇంటీజర్స్ తర్వాత ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ గురించి ఈ క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఇంటీజర్స్ అయిపోయింది నాన్న. ఈవెన్ నెంబర్స్ కాన్సెప్ట్ అయితే అందరికీ తెలిసిందేనా? సింపుల్గా ఇదేమీ కాకోకుండా లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే చాలు. కానీ ఆ ఈవెన్ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏముండాలి? లాస్ట్ డిజిట్ 2 అనే నెంబర్ కానీ, 4 అనే నెంబర్ కానీ, 6 అనే నెంబర్, 8 అనే నెంబర్, నెక్స్ట్ 0 అనే నెంబర్. ఈ నెంబర్లో ఈవెన్ నెంబర్లో ఏ నెంబర్ వచ్చినా లాస్ట్ డిజిట్ అది 2తో డివిజిబుల్ అవుతుంది. అలాంటి నెంబర్ని ఈవెన్ నెంబర్ అని అంటాం. ఓకేనా? సపోజ్ ఎగ్జాంపుల్ 5, 6, 4 అంటున్నాం. లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి నాన్న ఇది మొత్తం ఈవెన్ నెంబరే అవుతుంది. ఓకే, అలా కాకుండా 8, 3, 4, 5 అంటున్నాం. లాస్ట్ నెంబర్ చూడండి నాన్న, ఈవెన్ నెంబర్కి సంబంధించి 2 కాదు, 4 కాదు, 6 కాదు, 8 కాదు, 0 కాదు. కాబట్టి ఇది ఏ నెంబర్ అవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఇది చాలా సింపుల్ వే. కానీ దీని మీద కూడా కొన్ని స్టేట్మెంట్స్ అడగటం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు చూడండి నాన్న. నార్మల్గా ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, ఇది మొత్తం పిల్లలు చదవాల్సిన అవసరం లేదులే. కానీ లాస్ట్ డిజిట్ లో 2, 4, 6, 8, 0 వస్తే అదే ఈవెన్ నెంబర్. కానీ ఇక్కడ చూడన్నా, ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 2. స్టేట్మెంట్ లో ఇలాంటిది ఒకటి ఇచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అని మెన్షన్ చేస్తున్నాడు. ఓకేనా? 2 ఈవెన్ నెంబర్స్, కాంజుగేటివ్ అంటే వరుస ఈవెన్ నెంబర్, వరుస అంటే నాన్న కాంజుగేటివ్ అని మెన్షన్ చేస్తాడు. మీకు కాంజుగేటివ్ అనే దానికి మీనింగ్ సరిగా తెలియక దీన్ని మీరు చెయ్యరు. ఇప్పుడు 2 ఈవెన్ నెంబర్, 4 ఈవెన్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్, నెక్స్ట్ నాన్న 6 తర్వాత 8 ఈవెన్ నెంబర్, ఇలా 10 ఈవెన్ నెంబర్. ఇలా చూసుకుంటే 2కి 4కి మధ్య డిఫరెన్స్ 2, 4కి 6కి మధ్య డిఫరెన్స్ 2, 6కి 8కి మధ్య డిఫరెన్స్ 2. అంటే చూడండి నాన్న, the difference of any 2 consecutive even numbers, any 2 even numbers consecutive అంటే వరుస ఈవెన్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 2 అవుతుందంట. అవి ఎనీ ఇలా కూడా అవ్వచ్చు. ఓకేనా? అది రూల్. ఆ రూల్ ఓకే. మన నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రూల్ ఏంటి? ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఏం లేదు నాన్న, వాడు ఇలా మనకి ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని తెలుసుకోవటానికి ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్, సరే 2 అనేది ఒక ఈవెన్ నెంబర్, 4 అనేది ఈవెన్ నెంబర్. ఏమన్నాడు? సమ్ అంటున్నాడు. సమ్ అంటున్నాడు కాబట్టి 2 + 4 అంటే 6. అంటే 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, 4 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, 6 అనేది కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది కదా, ఆ రెండింటిని సమ్ చేసినప్పుడు కూడా. కాబట్టి ఇది ఒక స్టేట్మెంట్ కాదు. రైట్? ఇది క్లియర్ ఈవెన్ నెంబర్స్ మీద. అలానే ఇంకోటి చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 2 × 4. నువ్వే సార్ నేను పద్దాక మీరు ఎప్పుడు కూడా 2 × 4 తీసుకుంటున్నారు, నేను 6 × 8 తీసుకున్నా, నువ్వు 6 × 8 తీసుకున్నా, 2 × 4 తీసుకున్నా, 4 × 6 తీసుకున్నా, ఎనీవన్ ఏదైనా సరే నాన్న, దీని యొక్క ప్రొడక్ట్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, 6 × 8 ఎంత నాన్న? 48. అంటే ఏవైనా ఎనీ 2 even numbers, the product of any 2 even numbers is always an even. Next, the sum of any 2 even numbers is always even. Next, the difference of any 2 consecutive even numbers is 2. ఇవి ఈవెన్ నెంబర్కి సంబంధించిన. మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంచుకున్నా, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, సారీ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్. n ఈవెన్ నెంబర్స్ అన్నా, n న్యాచురల్ ఈవెన్ నెంబర్స్ అన్నా ఒకటేనా? n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఫార్ములా వచ్చేసరికి n × n + 1. ఏం లేదు నాన్న, దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక 3 ఎగ్జాంపుల్ చిన్నదే తీసుకుంటాను. చూడండి, 3 ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా. 2 అనేది ఒక నెంబర్, నెక్స్ట్ 4 అనేది ఒక ఈవెన్ నెంబర్, నెక్స్ట్ 6 అనేది ఈవెన్ నెంబర్స్. ఈ మొత్తం ఎన్ని ఈవెన్ నెంబర్లు? 3 ఈవెన్ నెంబర్స్. 6 + 4 ఎంత నాన్న? 6 + 4 వచ్చేసరికి 10,
10 + 2 12. ఇది ఓకే, క్లియర్. ఇక్కడ n ఇంటూ n+1 అంటే ఇవి ఎన్ని ఈవెన్ నెంబర్లు? మొత్తం 3 ఈవెన్ నెంబర్స్. ఎన్ని ఈవెన్ నెంబర్స్ నానా? 3 ఈవెన్ నెంబర్స్. అంటే n ప్లేస్ లో n = 3. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే ఫస్ట్ 3 ఈవెన్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n+1 కదా, 3 ఇంటూ 3 + 1 అంటే 3 ఇంటూ 3 + 1 అంటే 4. 3 4 జార్ ఎంతకన్నా 12. ఇలా కూడా వస్తుంది. సార్ ఇదే బెటర్ కదా దీనికంటే అనేసి అనుకుంటారు. మీకు అర్థం అవటం కోసం అనేసి ఇలా 3 నెంబర్స్నే తీసుకున్నాను. కానీ వాడు అలా ఇవ్వడు. ఎలా ఇస్తాడంటే నానా చూడండి, ఫస్ట్ 10 నానా ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అని మెన్షన్ చేస్తాడు. మరి ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే నువ్వు ఫస్ట్ 10, ఫస్ట్ 100, ఫస్ట్ 20 అన్నప్పుడు 10 ఈవెన్ నెంబర్స్ వేసుకోవాలి. 2 వేసావు, ఆ తర్వాత ఎన్నానా 4, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 10, తర్వాత 12, తర్వాత 14, ఆఫ్టర్ 16 ఎన్ని వచ్చాయి చూడన్నా 1 2 3 4 5 6 7 8, ఇంకోటి నానా 18. వీటి మొత్తాన్ని యాడ్ చేసుకొని ఆన్సర్ కనుక్కుంటారు. ఇప్పుడు 10 అన్నాడు కాబట్టి 10 వేసావు. 20 ఈవెన్ నెంబర్స్ అంటే 20 వేసుకోవాలి. అలాంటి 30 ఈవెన్ నెంబర్స్ అంటే 30 వేసుకోవాలి. 100 ఈవెన్ నెంబర్స్ అంటే 100 వేసుకోవాలి. కానీ ఈ 10 ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు మనం ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏం వాడాలి? ఫార్ములాని వాడాలి. n ప్లేస్ లో 10ను పెట్టాలి. n ప్లేస్ లో 10 పెడితే 10 ఇంటూ 10 + 1. 10 ఇంటూ 10 + 1 అంటే ఎంత అవుతుంది నాన్న? 10 ఇంటూ 10 + 1 అంటే 11. 10 ఇంటూ 11 అంటే నాన్న 110. 110 ఈజ్ ఆన్సర్. ఒకవేళ 100 అంటే 100 ఇంటూ 100 + 1. ఒకవేళ 50 అంటే 50 ఇంటూ 50 + 1. రైట్ నాన్న. ఒకవేళ 65 అంటే 65 ఇంటూ 65 + 1. ఇది కాన్సెప్ట్. ఇది చాలా చాలా పిల్లలకి యూజ్ అవుతుంది నాన్న. కాబట్టి ఈ ప్రాసెస్ కాకుండా ఫస్ట్ n నెంబర్స్ ని కనుక్కోవడానికి ఫార్ములా, n ఈవెన్ నెంబర్స్ ని, సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ ని కనుక్కోవడానికి ఫార్ములా n ఇంటూ n+1. రైట్ నాన్న. ఇది ఈవెన్ నెంబర్స్ యొక్క స్టేట్మెంట్స్ గురించి తెలుసుకోవటం. మనం నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కన్నా క్లియర్ గా చూడండి ఒకసారి. ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే లాస్ట్ డిజిట్ ఏమేమి రావాలి అంటే నాన్న, లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 1 రావాలి, నెక్స్ట్ 1 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7. 1 3 5 7 9. 1 3 5 7 9 ఏ నెంబర్ కి అయితే లాస్ట్ డిజిట్స్ అంటే యూనిట్ ప్లేస్ లో ఉంటాయో అలాంటి వాటిని ఆడ్ నెంబర్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ కి 6 7 8 3 5 అంటున్నా. లాస్ట్ డిజిట్ ఆడ్ నెంబర్, ఇది మొత్తం ఆడ్ నెంబరే. ఓకేనా నాన్న? 6 7 5 4 ఈ లాస్ట్ ఈవెన్ నెంబర్ కదా నాన్న, ఇది మొత్తం ఈవెన్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ కాదు. ఓకేనా? ఈవెన్ నెంబర్ అవుతుంది తప్ప ఆడ్ నెంబర్ కాదు. ఈ పర్పస్ లో మనం ఆడ్ నెంబర్స్ ని సింపుల్ గా చూసుకోవచ్చు. కానీ అక్కడ దాకే నేర్చుకుంటే క్వశ్చన్స్ డిఫరెంట్ గా అడుగుతున్నాడు. 5th క్లాస్ సైనిక్ ఎగ్జామ్ టఫ్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం మై డియర్ పేరెంట్స్ ప్రతిదీ చాలా క్షుణ్ణంగా ఉంటేనే పిల్లలకు అర్థమవుతేనే చేయగలుగుతున్నారు. నార్మల్ గా మనం చెప్తుంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే అక్కడ దాకే పిల్లోడు ఆగిపోతున్నాడు. కానీ అలా కాదు, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఏ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ O. ఇది అందరికీ తెలిసిందేనా? The difference of any two consecutive odd numbers is 2. Same nana 3, తర్వాత 5, next 7, next ఎంత నానా 9. నానా 3 కి 5 కి డిఫరెన్స్ 2, 5 కి 7 కి డిఫరెన్స్ 2, 7 కి 9 కి డిఫరెన్స్ 2. ఓకేనా? ఈ డిఫరెన్స్ అనేది ఎనీ 2 ఆడ్ నెంబర్స్ కి ఈక్వల్ గా 2 అనేది వస్తుంది. రైట్? నెక్స్ట్ ఆ తర్వాత స్టేట్మెంట్ చూద్దాం. The sum of any two odd numbers is always an even. ఇందాక the sum of any two even numbers is always even. ఓకే, ఈవెన్ నెంబర్. కానీ ఇక్కడ 2 ఆడ్ నెంబర్స్ ని కలిపితేనంట ఈవెన్ నెంబర్ అవుతుందంట. మరి ఎగ్జాంపుల్ ఏంటి అంటే 3 అనేది ఒక ఆడ్ నెంబర్ ప్లస్ 5 అనేది ఒక ఆడ్ నెంబర్. 3 + 5 అంతా 8. ఓకే, 5 అనేది ఒక ఆడ్ నెంబర్, 7 అనేది ఒక ఆడ్ నెంబర్.
12 అంటే ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ అవుతుంది. ఆడ్ ప్లస్ ఆడ్ ఏమవుతుంది నాన్న? ఈవెన్. ఆడ్ ప్లస్ ఆడ్ ఏమవుతుంది అంటే నాన్న ఈవెన్ అవుతుంది. రైట్? ఈ స్టేట్మెంట్ ని మనం ఇలా ప్రూవ్ చేసామన్నమాట. నెక్స్ట్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ యాన్ ఆడ్. సమ్ము మాత్రం ఈవెన్ అవుతుంది, కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ అంటే 3 into 5, 3 5s are 15. 3 5s are ఎంత అయింది నాన్న? 15. ద సమ్ ఆఫ్ వన్ ఈవెన్ అండ్ వన్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ యాన్ ఆడ్. నాన్న ఫస్ట్ ప్రొడక్ట్ చూసుకుంటే ఆడ్ అయిపోయింది. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్. రైట్? ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ యాన్ ఆడ్ అన్నప్పుడు. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ వన్ ఈవెన్ అండ్ వన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేజ్ యాన్ ఆడ్. మా చూడరా, సమ్ ఆఫ్ ఒక ఈవెన్ నెంబర్ అంట, ఈవెన్ నెంబర్ ఒకటి తీసుకున్నాం, ప్లస్ ఆడ్ నెంబర్ ఒకటి తీసుకున్నాం, ఆడ్ నెంబర్ ఒకటి తీసుకున్నాం. ఈవెన్ నెంబర్ నాన్న ఇది ఆడ్ నెంబర్. 2 + 5 ఎంత అవుతుంది? 7 అవుతుంది. సరే, 2 + 3 ఎంత అవుతుంది? 5 అవుతుంది. సరే, నెక్స్ట్ వన్, 3 + 4 ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే మీరు గమనించండి, ఒక ఈవెన్ నెంబర్ ని ఒక ఆడ్ నెంబర్ ని కలిపితే వచ్చేది ఆడ్ నెంబర్. ఒక ఈవెన్ నెంబర్ ని ఆడ్ నెంబర్ ని కలిపితే వచ్చేది ఏంటన్నా? ఆడ్ నెంబర్. రైట్? రెండు ఆడ్ నెంబర్స్ ని కలిపితే వచ్చేది ఏంటి? రెండు ఆడ్ నెంబర్స్ ని కలిపితే ఈవెన్ నెంబర్స్ వస్తుంది. కానీ ఒక ఈవెన్ ను ఒక ఆడ్ ని కలిపితే మాత్రం ఆడ్ నెంబర్ వస్తుంది. రైట్ కన్నా? రైట్. నెక్స్ట్, ఈ వర్షంలో ప్రతిదీ కూడా ఒక్కొక్క నెంబర్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది అనమాట. ఎప్పుడు వీడియో కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.